అంటే ఎమ్మెల్సీ తీర్మానంలో చెప్తా ఉన్నాడు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్న మనం అంటే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అంటే 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సిద్ధేశ్వర్ పటేల్కి సంబంధించి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. అయితే ఇప్పుడే ఆర్ఎంఓ గారు కూడా మాట్లాడినరు. తర్వాత ఇక్కడ బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి ఎవరు మన వకలాపురం కృష్ణమూర్తి గారు కూడా వచ్చిండ్రు. తర్వాత బీసీ సంఘం బీసీ దళ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు కూడా వచ్చేసిండ్రు, కుమారస్వామి వచ్చిండ్రు. అయితే ఇక్కడ అంటే బీసీ సంఘాలకు సంబంధించి చాలా మంది నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చిండ్రు. అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో అయితే గాంధీ హాస్పిటల్తో పాటు ఇంకిద్దరు కూడా అక్కడ ఫాతిమా హాస్పిటల్లో తర్వాత ఇంకొక అంటే వరంగల్లో కూడా అంటే ముగ్గురు ఆమర నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ కోసం 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే 9 రోజుల పాటు కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే అది మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇక్కడ బీసీలకు సంబంధించి అంటే వాళ్ళు కొత్తగా అడుగుతుంది ఏం లేదు, క్లియర్గా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కామారెడ్డిలో ప్రకటించినటువంటి డిక్లరేషన్ అంటే కులగణన జరుపుతాం, తర్వాత 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. దాన్ని అమలు చేయాలి, 6 నెలల్లోపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే దానికి సంబంధించి అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి బీసీ నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో సందర్భంగా అప్పుడు ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు 42% పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు మరియు అంతేకాకుండా కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాతో ఈరోజు 9 రోజుల నుంచి అమర నిరాదీక్ష చేస్తున్న మన సోదరులకి మేము ఈరోజు పరామర్శ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈరోజు స్థానిక ఇది అంటే మొత్తం పరిస్థితి ఇట్లా ఉంది అంటే చెప్పండి మీరు ఏమంటారు? అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నిర్వహించి అందులో తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కులగణన చేపడతామని 42% రిజర్వేషన్స్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని హామీ ఇవ్వడం జరిగింది. హామీని నెరవేర్చాలని అన్ని బీసీ సంఘాలు, బీసీ పార్టీలు, కుల సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూ ఒత్తిడి చేస్తూ పోతే మార్చి 15వ తేదీన జీవో నెంబర్ 26 తీసుకురావడం జరిగింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తలే అన్న ఉద్దేశంతో మన कामारेड्डी डिक्लेरेशन कुछ करे ना, वो फुलफिल करना बोलकर यहाँ डिमांड चल रहा है. 9 दिन से उनका हेल्थ इशू बहुत हो रहा है. प्लीज़ आप लोग साथ वो जो डिमांड है वो अच्छा न्याय है, धर्म का न्याय है. प्लीज़ उसको सहकार करो. सोली गौलीकर सोशल जस्टिस पार्टी आज इकट्ठी करो. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూన్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.